అనంతరం జనమేజయుని ప్రశ్న. జనమేజయుడు తక్షకుని వల్ల తన తండ్రి మరణించినందుకు ప్రతీకారంగా సర్పయాగం నిర్వహిస్తాడు. యాగం మధ్యలో అస్తికుడు అనే బాలబ్రాహ్మణుడు వచ్చి యాగాన్ని ఆపేస్తాడు. ఆశ్చర్యపోయిన జనమేజయుడు వ్యాస మహర్షిని అడుగుతాడు, ఈ బాలుడు ఎవరు? ఇతని వంశం ఏమిటి? ఇతనికి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? ఆస్తికుని జనన కథ ఋషినాగ కన్యల దివైని సంయోగం. ఋషి జరత్కారు తపస్సులో నిమగ్నుడై ఉండేవాడు. అతని పితృదేవతలు ప్రేతలోకంలో బాధపడుతూ అతనికి పెళ్లి చేసుకుని సంతానం కలిగించాలని కోరతారు. జరత్కారు ఒక షరతుతో ఒప్పుకుంటాడు. నా పేరే ఉన్న అమ్మాయిని అడగకుండా లభిస్తేనే పెళ్లి చేసుకుంటాను. నాగరాజు వాసుకి తన సోదరి మనస జరత్కారు నువ్విచ్చి వివాహం జరిపిస్తాడు. వీరి సంయోగం ద్వారా ఆస్తికుడు జన్మిస్తాడు. వేద జ్ఞానం నాగశాస్త్రం రెండింటినీ కలగలిపిన మహాపురుషుడు. అస్తికుడి విద్యాభ్యాసం ధర్మ మిషన్. అస్తికుడు తండ్రి ద్వారా వేద జ్ఞానం, తల్లి ద్వారా నాగశాస్త్రం నేర్చుకుంటాడు. వాసుకి తక్షకుడు తదితర నాగులు కద్రు శాపం వల్ల సర్పయాగంలో నాశనం కావాల్సిన పరిస్థితి. మనస తన కుమారుడిని పంపుతుంది, నీ మామ వాసుకిని రక్షించు. అస్తికుడు యాగశాలలోకి ప్రవేశించి తన శాంతమైన స్వభావం జ్ఞానంతో జనమేజయుని ఆకట్టుకుంటాడు. వరం అడగమన్నప్పుడు యాగం ఆపండి అని కోరతాడు. ఇలా నాగకులాన్ని రక్షిస్తాడు. వినగ ఖద్రు వినతల వంశ కథ. ప్రజాపతి దక్షుని కుమార్తెలైన ఖద్రు మరియు వినత మహర్షి కశ్యపుని భార్యలుగా మారతారు. ఖద్రు నాకు 1000 నాగపుత్రులు కావాలి అని కోరుతుంది. వినత నాకు 2 మహాశక్తివంతమైన కుమారులు కావాలి అని కోరుతుంది. ఖద్రు పుట్టించిన 1000 గుడ్లు నాగులుగా జన్మిస్తాయి. వాసుకి తక్షకుడు మొదలైన వారు. వినత తొందరపడి గుడ్లను పగలగొట్టి అరుణుడును పుట్టిస్తుంది. అతను ఆమెను 15 సంవత్సరాలు దాసిగా మారేలా శపిస్తారు.
ఉచ్చైశ్రవస్కి పందెం ఎన్ కద్రు శాపం. కద్రు వినత ఉచ్చైశ్రవస్ అనే దేవత గుర్రాన్ని చూసి దాని తోక నలుపు అని కద్రు తెలుపు అని వినత అంటారు. పందెం వేస్తారు, ఓడిన వారు గెలిచిన వారికి దాసులవుతారు. కద్రు తన నాగపుత్రులను గుర్రం తోక చుట్టూ చుట్టమంటుంది వాసుకి. సహా కొంతమంది అంగీకరించరు. కోపంతో కద్రు శపిస్తుంది, మీరు యాగంలో అగ్నికి ఆహుతవుతారు. తాడుగా ఉపయోగించి సముద్రాన్ని మతిస్తారు. వాసుకి తాడుగా ఉండి తీవ్రమైన బాధను భరించాల్సి వస్తుంది. అమృతం, కౌస్తుభం, లక్ష్మీ ఉచ్చైశ్రవస్సు మొదలైన దేవతా నిధులు వెలువడతాయి. విష్ణువు మోహిని రూపంలో అమృతాన్ని మేవతనకు వంటిస్తాడు. వాసుకి సేవడు వంకను ప్రశంసిస్తాడు. కానీ కద్రు శాపం ఇంత కొరసాకుంటుంది.